ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ పిటిషన్ పై ఉప్పరపల్లి కోర్టులో వాదనలు వాడివేడిగా జరిగాయి. ఉదయ్ ను మళ్లీ పోలీసులు కస్టడీకి ఇస్తే తిరిగి కోర్టుకు రాండంటూ ఆయన తరపు న్యాయవాది బలంగా వాదించినట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొన్న ఉదయ్ ను మరోసారి కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించినట్లు తెలుస్తోంది. ఈ వాదనల నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. యశ్వలి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులోనైతే మరోసారి కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో అసంపృక్తమైనటువంటి పోలీసులు పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలోనే దానికి సంబంధించినటువంటి 2 రోజుల పిటిషన్ అంటే 7 రోజుల పిటిషన్ కస్టడీ దానికి సంబంధించినటువంటి పిటిషన్ వేసినప్పుడు అయితే అప్పుడు కేవలం 2 రోజులకు మాత్రమే కోర్టు అనుమతించింది. సో 2 రోజులు మాత్రము కస్టడీ తీసుకొని విచారించాలని కూడా ఉప్పరపల్లి సంబంధించిన కోర్టు ఆదేశించడంతో కూడా మొత్తంగా ఆ 2 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకొని పోలీసులు తీవ్రంగా కూడా విచారించారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారణలో భాగంగా కస్టడీకి తీసుకున్నప్పుడు అతన్ని మానసికంగా అదే విధంగా పూర్తిగా కూడా వేధించారంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా నువ్వు ఏవైతే నిజాలు ఒప్పుకోకపోతే లేకపోతే సీన్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే అలా బయటకు తీసుకెళ్ళినప్పుడు నిన్ను ఎన్కౌంటర్ చేస్తామంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని బెదిరించినట్లు ఇటు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆ లాయర్ అయితే ఈ రోజు ఉప్పరపల్లి కోర్టులో అయితే వాదించడం జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా ఇటు పోలీసులు ఈ 2 రోజుల కస్టడీలో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించినప్పటికీ కూడా ఎలాంటి సమాధానాలు రాలేదు. మేము అనుకున్న రీతిలో కూడా ఏమి ప్రశ్న అడిగినా కూడా ఆ ప్రశ్నకి మౌనంగా సమాధానం ఇవ్వడము లేకపోతే పూర్తిగా కేసుని పక్కదో పట్టే విధంగా కూడా పూర్తిగా కూడా నిందలు వేసే విధంగా కూడా పూర్తిగా సమాధానాలు చెప్పాడే కానీ ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడ కూడా మా కస్టడీకి లేకపోతే కస్టడీలో ఉన్నటువంటి విచారణకి ఎక్కడ కూడా సహకరించలేదంటూ కూడా అత్యంత సమయం పోలీసులే కానీ అదేవిధంగా విచారించినటువంటి సజ్జనాలు అదేవిధంగా ఉమెన్ వింగ్ కి సంబంధించిన డీసీపీ లావణ్య అయితే తెలిపిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే అప్పుడు ఎలాంటి ఆ రిజల్ట్ రాకపోవడంతో 2 రోజుల కస్టడీలో పోలీసులు అనుకున్న స్థాయిలో ఎలాంటి సమాధానాలు రాకపోవడంతో మరొకసారి కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారిస్తామన్న కోణంలో కూడా ఇటు ఈ రోజు ఉప్పరపల్లి కోర్టులో అయితే విచారణకు సంబంధించినటువంటి ఆ పూర్తి పిటిషన్ అయితే వేశారు. సో పిటిషన్ వేసినప్పుడు ఇటు ప్రభుత్వం తరపు నుండి అంటే పోలీసుల తరపు నుండి న్యాయవాదులు అదేవిధంగా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన న్యాయవాదులు ఇద్దరు కూడా వాదనలు జడ్జి విన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రధానంగా కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన న్యాయవాది అయితే మొత్తంగానైతే మళ్ళీ ఒకసారి మీరు కస్టడీకి ఆ పిటిషన్ ఒకవేళ ఖరారు అయితే ఖచ్చితంగా ఉదయ్ కృష్ణారెడ్డి రాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన పోలీసులకు సహకరించి వచ్చినప్పటికీ కూడా ఆయనని మానసికంగా వేధిస్తున్నారు, పూర్తిగా ఎన్కౌంటర్ చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు. సో మొత్తంగా ఇది పూర్తిగా దీనికి చట్ట విరుద్ధంగా కూడా జరుగుతుంది కాబట్టి సో ఈ విధమైనటువంటి చర్యలకు ఇక్కడ కూడా తావు లేదు. ఖచ్చితంగా అతను వస్తే సాధారణంగా ఓకే ఒక సీసీ కెమెరా ఉన్నటువంటి ఒక రూమ్ లో కూర్చోబెట్టి విచారించాలి తప్ప సో గతంలో చేసినటువంటి 2 రోజుల కస్టడీ విచారణ కూడా సీసీటీవీ ఫుటేజ్ లేని రూమ్ లోనే విచారణ జరిపారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి, అదేవిధంగా అనుమానాలు కూడా వచ్చాయి. సో ఆ నేపథ్యంలో ఉప్పరపల్లి సంబంధించిన కోర్టు కూడా ఈ పోలీసులపై సీరియస్ అయింది. సాధారణంగా ఇలాంటి విచారణలు కానీ లేకపోతే స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మొత్తంగా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి రూమ్ లో చేయాలి. సో ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ లేని రూమ్ లో తీసుకెళ్లి ఉదయ్ కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు, అసలు ఏ కోణంలో విచారణ జరుగుతుందంటూ కూడా పోలీసులను కూడా నివేదిక కోర్టు అడిగిన పరిస్థితి. సో మరొకసారి కస్టడీ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి సో ఈసారైనా సరైన విచారణ జరుపుతారా లేదా అనేది కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం ఇటు ఉప్పరపల్లి కోర్టులో ఇటు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన న్యాయవాది వాదిస్తున్నట్లు నిజంగానే ఎన్కౌంటర్ చేస్తామంటూ బెదిరిస్తున్నారా, లేకపోతే సీన్ రీకన్స్ట్రక్షన్ వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి మానసిక వేధింపులు అదేవిధంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కి తీసుకెళ్ళినప్పుడు కూడా స్పాట్ లో అతనికి సంబంధించిన అపార్ట్మెంట్ లో కానీ అక్కడ పూర్తిగా ఉదయ్ కృష్ణారెడ్డిని కించపరిచే విధంగా అతనితో వ్యవహరిస్తున్నారని అతను నెట్టేయడం ఈ విధమైనటువంటి చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారంటూ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన న్యాయవాది చెప్తున్నారు కాబట్టి సో మరొకసారి కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా ఉత్కంఠభరితంగా మారింది. సో ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలకాలన్నటువంటి ఐఫోన్ ఎక్కడుందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో మరొకసారి కస్టడీ తీసుకుంటే అన్ని రకాల నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం విచారణకు సహకరించి ఒకరు వస్తే పోలీసులు తనతో దృష్టిగా ప్రవర్తిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఇక సాయంత్రం లోపు అసలు కస్టడీకి ఇస్తారా లేదా అనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రావాలి. థ్యాంక్ యూ అక్రమ్.